రాజకీయంగా కొన్ని సినిమాలు వచ్చినాయి కదా బయటికి. వాళ్ళు ఏ సినిమాలు తీశారు? వాళ్ళు సినిమాని సినిమాలా తీయలేదు. రాజకీయ సినిమాల కోసం టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పైన సినిమా తీశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ సినిమా తీశారు. సో వీళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు అంతే తప్పితే వాళ్ళు సినిమాలా తీయలేదు. సినిమా అనేది ఎప్పుడు కూడా సార్ అది అలా ఉండకూడదు. మీరు బయోపిక్ తీయండి. ఇప్పుడు యాత్ర అనే సినిమా బయోపిక్, అది బ్రహ్మాండంగా నడిచింది. ఎందుకు యాత్ర 2 నడవలేదు? అంటే యాత్ర 2లో మళ్ళీ టార్గెట్ చేశారు వేరే వాళ్ళని. యాక్సెప్ట్ చేయలేదేమో, లేదంటే యాత్ర 1 చూసిన 2 చూడలేకపోయారు. చెప్పండి, 2 కూడా సూపర్ హిట్ చేయాలి కదా. అవును, యాత్ర నాకు నచ్చింది, 2 నాకు నచ్చలేదు, అంతే కదా. నాకు అందుకు అలాగండి. అంతకుముందు రామ్ గోపాల్ గారు సినిమా తీశారు, లక్ష్మీ ఎన్టీఆర్ అని ఒక సినిమా, ఇంకోటి సినిమాలు తీశారు. అది ఎక్కడ సినిమాటిక్గా లేదు కదండి. సినిమాలాగా ప్రేమించాలి కదా. మీరు ఇంకొకరి దగ్గర డబ్బులు తీసేసుకొని మీరు వాళ్ళ పార్టీకి సినిమాలు తీసేస్తే ఏమవుతుంది? రేపొద్దున మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఏమైంది? ఇప్పుడు పోలీసులు ఆయన దగ్గరికి వెళ్తున్నారు, ఆయన అక్కడ లేరని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన వర్మ గారి గురించి, ఆర్జీవి గురించి ఎందుకు అంత అవసరం లేదు కదా. రామ్ గోపాల్ వర్మ అంటే ఒక చరిత్ర కదా ఒకప్పుడు. అంటే ఆర్జీవి గారితో కూడా మీరు వర్క్ చేశాను. అందుకని అభిమానం ఉండటం వల్ల చెప్తున్నానండి. ఆర్జీవి అనేది ఒక చరిత్ర. ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక రాఘవేంద్రరావు గారు, దాసరాజరావు గారు, దాని ముందున్న టాప్ డైరెక్టర్స్ అన్ని ఒక వ్యక్తి అయితే, ఆర్జీవి వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు. అది ఇండియా వైజ్, వరల్డ్ వైజ్. ఇప్పుడు ఏమైంది? అంతే కదండి. మీరు ఒక సినిమా టెక్నీషియన్గా, ఒక దర్శకుడిగా మీరు తీయాల్సిన సినిమాలు ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? మీరు తీసిన సినిమా శివ ఏంటి, రంగీలా ఏంటి, సత్య ఏంటి, సర్కార్ ఏంటి, అలాంటి అద్భుతమైన సినిమాలు మీరు తీసి ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? మీకు అవసరమా ఇవన్నీ? మిమ్మల్ని చూసి ఎంతమంది వచ్చుంటారు సినిమా ఇండస్ట్రీలోకి? మిమ్మల్ని చూసి రాము గారితో పనిచేయాలని చెప్పేసి నాలాంటి వాళ్ళు ఎంతమంది పనిచేసి ఉంటారు మీతో? నేను 3 సినిమాలు చేశాను, నాకు ఇంట్రెస్ట్ పోయింది ఆయనతో పనిచేయాలని. ఎందుకు సార్? ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే? ఇదేనండి, అంటే ఒక దానిపైన ఫోకస్ లేకపోవడం. పొలిటికల్గా నీకు అనవసరం కదండి. మీరు ఇప్పుడు నేను పొలిటికల్ సినిమా తీయలేదు, ఇన్ ఫ్యూచర్ నాకు పొలిటికల్ సినిమా వస్తే నో అని చెప్పేస్తాను. ఎందుకంటే నేను పొలిటికల్లో నాకు అనవసరం విషయం. నేను జనాలకు మెచ్చే సినిమా తీయాలి, జనాలు రంజింపజేయాలి. అది మీరు యాక్షన్ సినిమా తీయండి, కామెడీ సినిమా తీయండి, రొమాంటిక్ సినిమా తీయండి, థ్రిల్లర్ తీయండి. సినిమాని ఎంటర్టైన్ చేయడానికే కదా మనం ఉన్నాము. మీరు ఒక వర్గాన్ని మీరు కించపరచకూడదుగా. ఒక క్యాస్ట్ని మీరు మెన్షన్ చేసి ఒక దాన్ని మెన్షన్ చేస్తే అది ఎవరెవరో చేసుకోవచ్చు సార్, మీరు చేయకూడదు. మీకు ఒక పేరు ఉంది, మీకు ఒక చరిత్ర ఉంది. బాంబేకి వెళ్తే రామ్ గోపాల్ వర్మ అంటే ఓ తెలుగు ఆద్మీ, తెలుగు డైరెక్టర్ అంటారు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో, అమితాబ్ బచ్చన్ లాంటితో మీరు సర్కార్ 2 అన్ని సినిమాలు తీశారు. మీరు ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఏంటి? అలా చేయకూడదు కదా. అలాంటి వాళ్ళు ఎంతమంది బాధపడుతూ ఉంటారు. ఒక హార్డ్ కోర్ ఆర్జీవి గారి అభిమానిగా మీరు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. అదే సో మనకు బాధ ఉంటుంది కదా, అది అలా బాధ పెట్టకూడదు కదా అని. కాకపోతే ఆయనకి అలాంటి సెంటిమెంట్స్ ఉండవు. ఎవడి గురించి పట్టించుకోడు. నువ్వెవడో బాధపడ్డానికి అంటాడు రేపు పొద్దున ఇంటర్వ్యూ చూసి. ఏంటంటే మా జనరేషన్కి మాకు తగ్గట్టు ఆర్జీవి గారు తెలుసు అంటే మెయిన్గా చెప్పేది రక్త చరిత్ర 2 కానీ. సో ఆ టైంలో ఆయన అంటే క్రియేట్ చేసిన సెన్సేషన్ కానీ, ఆ మ్యాజిక్ మెయిన్గా ఇప్పుడు ఆయన దగ్గర నుంచి రావట్లేదనే ఒక సగటు అభిమానిగా, సినిమా అభిమానిగా మాకు ఉంది. కానీ మేము అడగడం కంటే మీరు ఒక ఆయనతో వర్క్ చేసిన మీరు అడగడం అనేది వేరుగా ఉంటుంది. నైస్ సార్. నిజంగా ఇలా అంటే ఈ మాటలు వినైనా కానీ ఆయన మంచి మంచి మూవీస్ అనేది కూడా మనకు అందించారంటే ఇంకా బాగుంటుంది. అంటే ఎందుకు అని అంటే మనం ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళం కదా. అయ్యో ఆర్జీవి గారు అంటే గొప్ప డైరెక్టరు, మనం ఇలాగ మనకు పేరు రావాలి, ఇలాంటి సినిమాలు మనం తీయాలి అని ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ మనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన తిడతా ఉంటే మనకు బాధ అనిపిస్తుంది. మనం దాన్ని ఏం చేయగలుగుతాం? మరి వాళ్ళతో పాటు మనం తిట్టలేము ఆయన్ని, మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా ఆల్మోస్ట్ దగ్గర గురువులాగా ఆయన. కానీ సార్ ఇలా బాధపడడం తప్పితే ఏం చేయలేము. ఆర్జీవి గారి శిష్యులందరూ ఇప్పుడు టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్నారు కదా, అందులో మీరు కూడా ఒకరు. అంటే నేను ఆర్జీవి గారి శిష్యుడిని కాదండి, ఆర్జీవి గారి కెమెరామెన్ అంతే. అలాగా అంటే మేము ఇప్పుడు భక్తుడిగానే అడుగుతున్నారు, ఒక శిష్యుడిగానే. అవునవును, చూద్దాం సార్. అంటే ఆర్జీవి గారి స్టైల్లో మన సినిమాలు తీయలేము, మన స్టైల్ మనకు ఉంటుంది, మనకు వచ్చే కథలు మనం చేస్తూ ఉంటాం. సో చూడాలి ఫ్యూచర్లో ఎటువంటి సినిమాలు చేస్తానో ఏంటో, జనాలకు నచ్చే విధంగా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అండ్ నైస్ సార్. కేసీఆర్ మూవీ సూపర్గా సక్సెస్ అయింది. అండ్ ఈ మూవీ ద్వారా కూడా మీకు ఆఫర్స్ వచ్చాయన్నారు, 3 ఆఫర్స్. అవునండి, యాక్చువల్లీ ఏంటంటే అండి, నాకు అంటే ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది మన మొబైల్ చూస్తే అర్థమైపోతుంది. సినిమా ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి. ఇప్పుడు నేను సైలెంట్ మోడ్లో పెట్టాను, నాకు తెలిసి ఈ గ్యాప్లో 10 కాల్స్ వచ్చి ఉంటాయి. 2 ఫోన్స్కి 20 కాల్స్ వచ్చి ఉంటాయి.
ఈ 10 days 15 daysలో నా కాంటాక్ట్స్ 200-300 పెరిగిపోయినాయి. వావ్. సో ఆటోమేటిక్ అర్థమైపోద్ది సినిమా హిట్ ఫట్ అనేది. సో అన్ని కాల్స్ వచ్చినాయి, కెమెరామెన్గా ఆపర్చునిటీస్ వచ్చినాయి, డైరెక్టర్గా ఆపర్చునిటీస్ మళ్ళీ వస్తూ ఉన్నాయి. సో దాంట్లో ఏది బెస్ట్ అనేది చూస్ చేసి తొందరలో అనౌన్స్ చేస్తాను. సూపర్ సార్. సార్ ఇంకా ఏంటంటే మీరు అంటే మీతో ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను అడగాలనుకున్నాను. గరుడవేగ మూవీ సో రాజశేఖర్ గారికి ఒక పునర్జన్మ లాంటిది, అవునా? అవును. ఏంటంటే ఒక డిఫరెంట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ని మాకు పరిచయం చేశారు. పిక్చరైజేషన్ వైజ్ కూడా మీరు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది కూడా తీసుకొని వచ్చారు. సో ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికి గల రీజన్స్ ఏంటి? అది కూడా తక్కువ బడ్జెట్తో అని కూడా మేము విన్నాము. లేదండి, తక్కువ బడ్జెట్ ఏం కాదు, ఆ సినిమాకి చాలా హ్యూజ్ బడ్జెట్ అయింది. అంటే కమర్షియల్ మూవీస్కి కావాల్సినంత బడ్జెట్ని కొంచెం. అవును, అంటే ఆయనకున్న మార్కెట్కి చాలా పెద్ద బడ్జెట్ సినిమా అండి అది. ఎందుకంటే రాజశేఖర్ గారికి మార్కెట్ ఆ టైంలో లేదు కదా. ఆ సినిమాతో ఆయన ఏంటని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సో దానికి వచ్చిన ఎంటైర్ పేరు క్రెడిట్ అంతా గోస్ టు ప్రవీణ్ సత్తార్ గారు. ఎందుకంటే చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఆయన. సో ఆయనతో పనిచేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీరు అన్నట్టు రాజశేఖర్ గారికి పునర్జన్మ మాత్రమే కాదు, నాకు కూడా సినిమా పునర్జన్మ. ఎందుకంటే దాదాపు 30-35 సినిమాలు చేసిన తర్వాత నాకు ఒక మంచి సూపర్ హిట్ సినిమా వచ్చింది ఆ సినిమా. సో ఆ సినిమాతో నా పేరు మారిపోయింది, గరుడవేగ అంజీ అయిపోయింది నా ఇంటి పేరు కూడా. ఇంటి పేరు కూడా దాన్ని సెట్ చేసుకున్నారు. సో ఇప్పటికీ నాకు సినిమాలు వస్తున్నాయి, డైరెక్టర్గా అవకాశాలు వస్తున్నాయి, కెమెరామెన్కి అవకాశాలు వస్తున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ గరుడవేగ అనే సినిమా వల్లనే. ఓకే. సో నేను ఎప్పుడూ నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పే పర్సన్స్లో ఫస్ట్ లిస్ట్లో ప్రవీణ్ సత్తార్ గారు ఉంటారు. ఎందుకంటే అంత క్లారిటీ ఉంది డైరెక్టర్, అంత ఫ్రీడమ్ ఇచ్చున్నారు నాకు, అంత స్వేచ్ఛనిచ్చి నా దగ్గర నుంచి మంచి అవుట్పుట్ తీసుకున్నారు. నాకు మంచి పేరు వచ్చింది ఆయన వల్ల ఆ సినిమాకి. సో ఎప్పుడు ఆయన మర్చిపోలేను. సో మళ్ళీ ఆయనతో కలిసి వర్క్ చేయాలని ఉంది. కానీ నేను డైరెక్టర్ అయిపోవడం వల్ల నా షెడ్యూల్స్, నా ఫర్దర్ ఫిలిమ్స్, నేను తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నాను, వీటి వల్ల నేను మళ్ళీ ఆయనతో కలిసి వర్క్ చేయలేకపోతా ఉన్నాను. ఇన్ ఫ్యూచర్ 100% నా టైము ఆయన టైం సెట్ అయిపోతే డెఫినెట్గా మా కాంబినేషన్ ఇంకో సినిమా వస్తుంది. అండ్ పుష్ప 2 మూవీ యొక్క ప్రభంజనం అనేది చూస్తూ ఉంటే మరొకసారి దేశమంతా తెలుగు సినిమాస్ పైన చూపు అనేది పడబోతుంది. ఓకే, మరి మీ దగ్గర నుంచి ఏమైనా పాన్ ఇండియా మూవీ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే నేను ఎప్పుడు పాన్ ఇండియా మూవీ, బిగ్ స్టార్ మూవీ అనే జోలికి వెళ్ళనండి నేను. ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది సార్, నేను 100 సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను. నేను కెమెరామెన్కి ఇప్పుడు 60 సినిమాలు చేశాను, ఇంకో 40 సినిమాలు కెమెరామెన్గా చేయాలి. సో నేను పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా స్టార్తో సినిమా చేయాలంటే కనుక ఆ సినిమాకి 2 years 3 years పడుతుంది. సో నాకు అంత ఓపిక ఓర్పు ఉండదు. నేను సంవత్సరానికి 5-6 సినిమాలు చేయాలి. నన్ను నమ్ముకొని చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు. సో ఒకదానిపైన నేను ఎక్కువ రోజులు కూర్చోలేను. నాకున్న పేరే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని, అందుకే గరుడవేగ అంజీ అయిపోయింది నా పేరు. సో సంవత్సరానికి మినిమం 5-6 సినిమాలు నేను చేస్తాను. దానివల్ల నా 100 సినిమాలు తొందరలో ఫినిష్ చేయాలని చెప్పేసి నా రేంజ్ ఇంతే. నాకు ఇలాంటి సినిమాలు నన్ను వెతుకుంటే ఎవరు వస్తారో వాళ్ళకి సినిమాలు చేస్తాను. సంవత్సరానికి 5-6 సినిమాలు కన్ఫామ్ చేస్తాను.